హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.3 ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తల సేవలు. ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసేసి ఆర్యభట్ట గారు. ఈయన క్రీస్తు శకం 476 నుంచి ఉన్నారండి. ఆర్యభట్ట మనకి క్రీస్తు శకం 476లో కేరళ రాష్ట్రంలోని అస్మికాపురంలో జన్మించారు. తర్వాత బీహార్ రాష్ట్ర రాజధాని అయినటువంటి పాటలీపుత్రంలోని నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి చిన్న వయసులోనే ఖగోళ, జ్యోతిష్య, గణిత శాస్త్రాల్లో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు. గణిత శాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లోనే గణితంలో అనేక అంశాలను వివరించారు. తర్వాత ఆర్యభట్ట తను చదివినటువంటి నలంద విశ్వవిద్యాలయానికే ఉపకులాపతిగా కూడా నియమించబడ్డారు. తన 23వ ఏటన క్రీస్తు శకం 499వ సంవత్సరంలో మార్చి 21వ తేదీన ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించారండి. ఈ గ్రంథం ఖగోళ శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథంగా ఉండి అనేక భాషల్లోకి అనువదించబడింది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఖగోళ గణనలకు ఖచ్చితంగా లేదా శాస్త్రంపై నమ్మకం లేని రోజుల్లో ఆర్యభట్టీయం అనేది ఖచ్చితమైన పద్ధతులు గణనలు ఇవ్వటంతో సాక్షాత్తు సూర్యభగవానుడే ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రూపంలో అవతరించాడని పేరు తెచ్చుకున్నాడు. అయితే కాలక్రమేణా ఆర్యభట్టీయం ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడింది. ఆర్యభట్టీయం మొత్తం కూడా 121 శ్లోకాలతో గణిత మరియు ఖగోళ శాస్త్రాలను వివరించిందండి. ఆర్యభట్టీయంలో దశగీతిక, ఆర్యాష్టశత అనే 2 భాగాలు ఉన్నాయి. దశగీతికలో అంకెలు, అక్షర క్రమ సంకేతాలు కల్పించాడు. తర్వాత ఆర్యాష్టశత మరలా 3 పాదాలుగా ఉంటుందండి. మొదటిది గణిత పాదం. దీనిలో 22 శ్లోకాలలో గణితవనంలోనే మనకి జనరల్గా ఏముంటాయండి, వర్గం, వర్గమూలం, గణం, ఘనమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, ఎత్తులు దూరాలు, బీజగణితం, శ్రేణులు మొదలైన అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ రెండవదైనది కాలపాదం. కాలపాదంలో 25 శ్లోకాలు ఉన్నాయండి. కాలం అందులోనే ఉంది. కాలగమనం, కాలమానం, గ్రహగతుల గురించి వివరించింది. మూడోది వచ్చేసి గోళపాదం అండి. ఇందులో వచ్చేసి 50 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గ్రహాలు, గోళం అంటే రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదండి. ఇందులో గ్రహాలు, పరిభ్రమణాలు, ఆయనాలు అని ఆయనాలు రెండని, అవి ఉత్తరాయణం, దక్షిణాయనం అని, సూర్య భ్రమణ మార్గం, ఇతర గ్రహాలు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయో, భూమి గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయో, సాపేక్ష సిద్ధాంత భావాలు, అనిశ్చిత సమీకరణ భావన, కొట్టకం అనే అంశాలు వివరించబడ్డాయండి. చూడండి, టోటల్గా మనకు వచ్చేసేసి ఆర్యభట్ట గారు క్రీస్తు 476లో ఎక్కడ జన్మించారు? కేరళ రాష్ట్రంలోని అంశికాపురంలో జన్మించారు. తర్వాత ఈయన ఎక్కడ విద్యను అభ్యసించారు? బీహార్ రాజధాని అయినటువంటి పాటలీపుత్రంలోని నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. తర్వాత ఈయన చిన్న వయసులోనే గణితం మీద బాగా పట్టు సాధించాడు. అంతేకాకుండా ఈయన తన 23వ ఏటన 499వ సంవత్సరంలో మార్చి 21వ తేదీన ఆర్యభట్యం అనే గ్రంథాన్ని రచించారు. ఇది ఖగోళ శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథంగా చాలా ఉపయోగపడింది. ఎంతలా అంటే సూర్యభగవానుడే ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రూపంలో వచ్చాడన్నంతగా ఉపయోగపడింది. టోటల్గా మనకి ఆర్యభట్యంలో 121 శ్లోకాలు ఉంటాయి. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి దశగీతిక, 2 ఆర్యాష్టశత. దశగీతికలో మనకి అంకెలు, అక్షరాలు క్రమాలు ఉంటాయి. ఆర్యాష్టశతలో మరలా 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి గణిత పాదం. గణిత పాదంలో 22 శ్లోకాలు ఉన్నాయి. 22 శ్లోకాల్లో వర్గం, వర్గమూలం, గణం, ఘనమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, ఎత్తులు దూరాలు ఇవన్నీ వివరించారు. రెండవది కాలపాదం. కాలపాదంలో 25 శ్లోకాలు ఉన్నాయి. ఈ 25 శ్లోకాల్లో కూడా కాలమానం, గ్రహగతుల గురించి వివరించారు. మూడవది గోళపాదంలో 50 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాడు, భూమి గ్రహాలు ఎలా కాంతి విహీనం అవుతాయి, అదేవిధంగా రాహుకేతువులు ఆర్యభట్ట గ్రహణాలు ఏర్పడటానికి కారణం రాహుకేతులు కాదు అని, కేవలం అవి ఛాయలే అని కారణమని చెప్పాడు. కొట్టకం అనే అంశాలు కూడా సాపేక్ష సిద్ధాంత భావాలు అన్నీ కూడా అందులోనే మనకి వివరించారు. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్యభట్యం అనే గ్రంథంలో ఆర్యభట్ట ఒక రోజుని సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు గల కాలమని, రెండో గ్రంథం ఇంకో గ్రంథంలో ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక రోజుని అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు అని తెలిపాడు. ఈయన గణన పద్ధతులే పంచాంగకర్తలు నేటికి కూడా ఉపయోగిస్తున్నారు. అంటే టోటల్గా ఆర్యభట్ట 2 గ్రంథాలు, ఆర్యభట్టీయం, ఆర్యభట్ట సిద్ధాంతం 2 గ్రంథాల్లో ఒక రోజేమో సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఒక రోజు అని చెప్పాడు. రెండో గ్రంథంలో ఒక రోజు అర్ధరాత్రి నుండి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు అని చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట గణితానికి చేసిన సేవలు.
ఆర్యభట్ట గణితానికి చేసిన సేవలు, సైన్కు సంబంధించిన పట్టికల్ని తయారు చేశాడు. అదేవిధంగా పై విలువ 3.1416 అని మొదటిసారి తెలియచెప్పాడు. పై విలువ 3.1416 అని చెప్పేసి మొదటిసారిగా తెలియచెప్పాడండి. నెక్స్ట్ ఎవరో తెలియచెప్పింది ఆర్యభట్ట గారు. అయితే ఈ పై విలువ మీద మనకి ఇంకొక ఇద్దరు శాస్త్రజ్ఞులు కూడా చెప్పారండి. ఎవరంటే ఆర్యభట్ట గారేమో 3.1416 అని చెప్పారు. క్లారిటీ లేదండి. ఆర్యభట్ట గారు పై విలువ 3.1416 అని చెప్పారు. తర్వాత మనకి భాస్కరాచారి గారేమో 3.1255 అని చెప్పారు. రామానుజ గారేమో 3.14159265 అని చెప్పేసి 25262 అని చెప్పేసి చెప్పారండి. ఈ బిట్ మొన్న డిఎస్సిలో వచ్చిందండి. ఆర్యభట్ట గారు చెప్పిన పై విలువ ఎంత అని చెప్పేసి డిఎస్సిలో అడిగారు. 3.1416 అండి. నెక్స్ట్ వచ్చేసి అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రం తెలిపాడు. అవ్యక్త రాశులకి అక్షరాలు వాడవచ్చునని మొట్టమొదటిసారిగా తెలిపారు. త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్యాలకు సూత్రాలను అందించిన శాస్త్రవేత్త. భూమి గోళాకారంగా ఉంటుందని, సూర్య చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టకం అనే పద్ధతి కంప్యూటర్లో ఎంత అనువైందని పరిశోధకుల అభిప్రాయం. నెక్స్ట్ దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారు. నెక్స్ట్ a+b² = a² + 2ab + b² అని ఈయన తెలిపిన సాధన ప్రపంచవ్యాప్తంగా కొనియాడుచున్నదండి. అంటే మనకి a+b² సూత్రం తెలిపింది ఎవరు అంటే ఆర్యభట్ట గారు. నెక్స్ట్ భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు అని చెప్పినారు. అయితే నేటి ఆధునిక పరికరాలతో ఈ భూభ్రమణాన్ని కొలిచి మనకి 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లు అని చెప్పినారు. అంటే అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి చిన్న డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఆర్యభట్ట తెలియజేసే స్థాన విలువను మనం నేటికి కూడా మనం వాడుతున్నాం అనమాట, స్థాన విలువ. నెక్స్ట్ ఏం చెప్పారండి, విలోమ పద్ధతి గురించి ఆయన తెలియజేశాడు. నెక్స్ట్ వచ్చేసేసి ఇతను అంకగణితంలో సమస్యలు, పదాలు 10⁸ వరకు గల 10 గుణిజాలు ఆధారంగా ఉండటాన్ని బట్టి ఈయనకి దశాంశ పద్ధతి గురించి తెలుసని విశదమవుతుంది. నెక్స్ట్ అక్షరమాలతో కూడిన సంకేత విధానంలో అంకెలను రాశాడు. క గ అంటే 1 2 3 4 25 వరకు అని, యారా లావా అంటే 30 40 50 60 అని, అ ఇ ఉ అంటే 10⁻0 10⁻1 10⁻2 10³ అని అర్థం. ఒక వృత్తంలోని 2 శరముల లబ్ధం వారి కలయిక బిందువు గుండా పోవు అర్ధజా వర్గానికి సమానమని తెలిపిన మొట్టమొదటి వారు ఎవరంటే ఆర్యభట్ట గారు. నెక్స్ట్ ఆర్యభట్ట కాలం భారతీయ గణిత శాస్త్ర చరిత్రలో ఒక స్వర్ణయుగం. ఆయన గౌరవార్థం భారతదేశం 19/4/1975న ఉపయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. అంతేకాకుండా 2 రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం అచ్చువేశారు. ఈ బిట్ కూడా వచ్చింది మొన్న డిఎస్సిలో. భారతదేశం తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని ఏ సంవత్సరంలో పేరు పెట్టారనేది 19/4/1975 ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారనమాట. టోటల్గా ఇందులోంచి మొన్న డిఎస్సికి 2 బిట్స్ వచ్చినాయండి. ఆర్యభట్ట గణితానికి చేసిన సేవల్లోంచి చూడండి. ఏంటి ఫస్ట్ది, సైన్కి సంబంధించిన పట్టికలను తయారు చేశాడు. నెక్స్ట్ పై విలువ సుమారుగా 3.146. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్ పదాల అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రం తెలిపారు. అవ్యక్త రాశులకు అక్షరాలు వాడవచ్చునని తెలిపారు. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యము, వృత్త వైశాల్యము, భూమి గోళాకారంగా ఉంటుందని, ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టకం అనే పద్ధతి కంప్యూటర్లకు అనువైనది. నెక్స్ట్ దశాంశ పద్ధతి, a+b² సూత్రం, భూభ్రమణానికి పట్టే కాలం, నెక్స్ట్ స్థాన విలువ, విలోమ పద్ధతి, అదేవిధంగా 10⁸ వరకు గుణిజాలు బట్టి తనకి దశాంశ పద్ధతి తెలుసు అని చెప్పి, అక్షరమాల కాక గగ్గ అంటే 1 నుంచి 25 వరకు, యారాలావా అంటే 30 40 అని, అంటే 10⁻0 10⁻1 10⁻2 10³ అని. నెక్స్ట్ ఒక వృత్తంలోని 2 శరముల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోవు అర్ధజా వర్గానికి సమానమని తెలిపిన మొదటివాడు ఆర్యభట్ట. ఆయన పేరు మీదుగా 19/4/1975న ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారన్నమాట. 2 రూపాయల నోటు పైన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అచ్చువేశారు. ఓకే అండి. మనకు వచ్చేసి ఇది ఆర్యభట్ట గురించి అండి. మనకి లైన్ టు లైన్ చదివితేనే మనకు అక్కడ ఏ బిట్ ఫామ్ అయినా కానీ మనం ఆన్సర్ చేయగలిగేట్టుగా ఉందండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శాస్త్రవేత్తల నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.